హాయ్ ఫ్రెండ్స్. గోల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు కొనొద్దన్నారు ఒక సంవత్సరం వరకు అనేటువంటిది జరుగుతుంది. ఆయన చెప్పిన దానికి చాలామంది రీజన్స్ చెప్పారు. నా తరపు రీజన్ ఏంటంటే, గోల్డ్ అవసరానికి మించి అప్పు చేసి ఉన్న బంగారం కూడా బ్యాంకులో పెట్టి కొన్నవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. ఎట్లా అయిపోయిందంటే, గోల్డ్ కొని మనం అవసరం లేకుండా ఒక ఆర్నమెంట్ చేయించుకోవట్లేదు, ఒక హారం కానీ నెక్లెస్ కానీ చేయించుకోవట్లేదు. గోల్డ్ కొనటం, రింగ్ వేయించడం, తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టడం. డౌన్ పేమెంట్ ఏదైతే ఉందో డౌన్ పేమెంట్ లాగా కొంత అమౌంట్ చూసుకుంటున్నారు. ఒక ₹1,00,000 ఉంటే కనుక ఎంతైతే లోన్ వస్తుందో ఆ లోన్కి యాడ్ చేసుకుంటున్నారు. ఈ ₹1,00,000 కలిపి 20 గ్రాములు కొనే చోట 40 గ్రాములు కొని తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతున్నారు. బ్యాంకులో పెట్టడం వల్ల ఏమైందంటే, బ్యాంక్ దగ్గర వాళ్ళు కూడా హోమ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఇంకో ఫైల్స్ ఫాస్ట్గా చేయట్లేదు. గోల్డ్ లోన్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే నెక్స్ట్ జరిగేది, ఎక్కువ శాతం జరిగే అవకాశాలు ఉన్నటువంటి ఫ్యూచర్లో ఒక 2-3 నెలల్లోనే జరిగేటువంటి విషయం ఏంటంటే, ఒక్క మనిషికి గోల్డ్ ఎంత బ్యాంకులో పెట్టుకోవచ్చు, ఎంత గోల్డ్ బ్యాంకులో ఉండొచ్చు. ఐటీఆర్ రిటర్న్స్ అడుగుతాడు బ్యాంక్ అయినా, నెక్స్ట్ పొలం కానీ ఇవన్నీ అడుగుతారని న్యూస్ వస్తున్నాయి. అదే కనుక జరిగితే అవసరం లేకుండా కొని బ్యాంకులో పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా లాస్ జరుగుతుంది. ఎలా లాస్ జరుగుతుంది అంటే, మీకు రెన్యూవల్ టైం అయిపోయింది, రిలీజ్ పెట్టుకోవాలి. రిలీజ్ పెట్టుకుంటే గ్రాముకి 10,400 వరకు మ్యాక్సిమం ఇచ్చారు మొన్నటిదాకా. ఆ రిలీజ్ తీసుకున్న తర్వాత, రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రీలోన్ చేయాలి. రీలోన్ మీకు 10,400 చేయకపోతే మళ్ళీ గ్రాముకి అది 8,000 చేశారనుకుందాం, 7,000 చేశారనుకుందాం, గవర్నమెంట్ రూల్ అని చెప్తారు. ఇప్పుడు రేపొద్దున్న ఆ 10,000కి సంబంధించినటువంటి 10,000 నుంచి 8,000 రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు అర్జెంటుగా చూసుకోవాలి. మళ్ళీ దాన్ని రిలీజ్ పెట్టుకోవాలి. స్పాట్ టైం ప్రకారం రిలీజ్ పెట్టేసుకోవాలి. నాకు తెలిసి 4 రోజుల్లో బ్యాంక్ వారు అందరూ సైడ్ అయిపోతారు. బంగారం అయితే రేట్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మా ఫ్రెండ్స్ అందరూ మార్కెట్లో కూడా, ఏలూరులో కూడా మా ఏలూరు మార్కెట్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎవరన్నా అంటే మీరు అమ్మేసుకోమని కానీ ఇంకోటి కాదు, కానీ బంగారం దొరకదేమో, దిగుమతి ఆపేస్తారేమో, బంగారం దొరకకపోతే మళ్ళీ అని చెప్పి మళ్ళీ మీరు ఎక్కువ కొనుక్కోవడం కూడా నాకు తెలిసి అది ఇబ్బంది అయిపోతుంది. రేట్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూసుకుని దాన్ని బట్టి మీరందరూ జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. వీడియో కూడా పెట్టి చాలా రోజులు అయిపోయింది. కాకపోతే నేను దీని గురించి పెట్టలేదని అందరూ అంతకుముందు వీడియోలు పెట్టావు, ఈ బంగారం కొనొద్దన్న దానికి నీ ఒపీనియన్ పెట్టలేదు ఏంటని చెప్పి అడిగారు. నా ఒపీనియన్ అని కాదు కానీ జరిగేది చెప్తున్నాను నేను. కన్ఫామ్గా రేపటి నుంచి లిమిట్ ఇస్తారు. మీరు ఎంత బంగారం ఉంటే అంత లోన్స్ చెయ్యరు. చాలామంది, కొంతమంది అవసరానికే పెట్టవచ్చు, కానీ కొంతమంది అవసరానికి మించిన బంగారం కొని బ్యాంకులో పెట్టిన వారందరూ ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఏదన్నా ఓవర్ లోన్ ఇలా పెట్టినవి ఉంటే కనుక నాకు తెలిసి నెక్స్ట్ 2-3 నెలల్లో రెన్యూల్ అయిపోయినాయి అంటే కనుక మీకు అంత లోన్ రాదు. దాన్ని బట్టి మీరు అమౌంట్లు రెడీ చేసుకొని ఇది అవ్వండి. మార్కెట్లో అమౌంట్ టైట్గా ఉన్నాయని ఉంది, అమౌంట్ టైట్గానే ఉంది. గోల్డ్ విషయంలో మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండండి.